ఈ మధ్యకాలంలో సర్వే ప్రకారం తేలింది ఏంటంటే 1 out of every 4 ఇండియన్ అడల్ట్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 25% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అడల్ట్స్ కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్నారు. విచిత్రం ఏంటంటే ఈ సమస్య ఎవరితో చెప్పుకోలేరు. అసలు ఇది చిన్న సమస్య పెద్ద సమస్య అంటే నార్మల్గా వాళ్ళు ఏమంటారు, ఓకే లైట్ తీసుకుందాం ఇది చాలా చిన్న సమస్య అని చెప్పి అనుకుంటారు. బట్ వాస్తవం ఏంటంటే మన బాడీలో వచ్చే ప్రతి అనారోగ్య సమస్యకి ఇదే మూల కారణం మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇది ఒకసారి కనుక శృతి మించినట్లయితే అంటే మన కంట్రోల్ తప్పినట్లయితే కొలన్ క్యాన్సర్ వరకు కూడా వెళ్ళొచ్చు. అమెరికన్స్లో కొలన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే విచిత్రం ఏంటంటే ఈ కాన్స్టిపేషన్ సమస్య గ్లోబల్ నెంబర్స్తో కంపేర్ చేస్తే మనం మోర్ దెన్ డబుల్ ఉన్నాం. అంటే గ్లోబల్లీ చూస్తే ఈ కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడే వాళ్ళు సమ్వేర్ అరౌండ్ 10 to 14 ఆ మధ్యలో పర్సెంటేజ్లో ఉన్నారు. బట్ ఇండియన్స్లో ఆల్మోస్ట్ 25%కి క్లోజ్గా ఉన్నారు. ఇందులో ఇంకా డీటెయిల్స్గా వెళ్తే కనుక మనం విలేజ్ పాపులేషన్తో కంపేర్ చేస్తే అర్బన్ పాపులేషన్ ఈ సమస్యతో చాలా ఎక్కువ బాధపడుతున్నారు. అంటే కారణం ఏంటంటే విలేజ్ పాపులేషన్లో కొద్దో గొప్ప వాళ్ళకి కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి, ప్లస్ వాళ్ళ డైట్ అంటే ఈ పిజ్జాలు బర్గర్లు పాపం అదృష్టం బాగుండి వాళ్ళకి దొరికాయి కాబట్టి వాళ్ళు బతికిపోతున్నారు. ఒకవేళ మన వాళ్ళు అక్కడ కూడా సప్లై చేస్తే పరిస్థితి సేమ్ అయిపోతుండవచ్చు. సో ఇక్కడ బేసిక్గా చెప్పాలంటే రెండు ప్రధానమైన కారణాలు చెప్పుకోవచ్చు. డైటరీ ఇష్యూ ఒకటి, రైట్, అండ్ నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ ఒకటి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మన అర్బన్ పాపులేషన్లో చూస్తే ప్రతి ఇంట్లో వెస్ట్రన్ కమోడ్ ఉంటుంది. అంటే మీరు అబ్జర్వ్ చేసి చూసినట్టయితే వెస్ట్రన్ కమోడ్లో మీరు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇండియన్ కమోడ్లోకి వెళ్తే కొంచెం మెటీరియల్ ఫీకల్ మెటీరియల్ అనేది బయటకు వస్తుంది. అంటే రెక్టమ్ మజిల్స్ పైన సరిపడేంత ప్రెషర్ అనేది జరగట్లేదు. సో మీకు ఒకవేళ కనుక సమస్యత ఏ లెవెల్లో ఉంది అంటే స్టార్టింగ్లో ఉందా, మోడరేట్గా ఉందా, హై ఉందా చూసుకోండి. అంటే నా హిస్టరీలో నేను నోటీస్ చేసిన ఒక క్లయింట్ చాలా హై పోలీస్ ఆఫీసర్, హై రేంజ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్. అతనికి చాలా 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 అంటే చాలా సివియర్గా ఉండింది ప్రాబ్లం అనమాట. సో మీకు ఏ రేంజ్లో ఉంది చూసుకోండి. మీకు ఒకవేళ దాని అనాలిసిస్ కావాలంటే ఒకసారి ల్యాబ్కి వెళ్ళి టూల్ అనాలిసిస్ చేసుకోండి. సో మీరు బేసిక్గా ఫస్ట్ చేయగలిగింది ఏంటంటే పొద్దున్న లేవగానే మలాసంలో కూర్చుండి, ఓకే, మీరు ఒక 250 ml లుక్ వామ్ వాటర్ నెమ్మదిగా సిప్ బై సిప్ తాగుతూ ఒకసారి ఒక 1 week ఒక 15 days ట్రై చేయండి. మీకు ఒకవేళ మోడరేట్ ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఈజీగా మీరు దాని నుంచి బయటకు వస్తారు. ఒకవేళ సీరియస్గా కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఎక్స్పర్ట్ అడ్వైస్ అనేది తీసుకోవాలి. సో మన దగ్గర క్లాసెస్ అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా స్క్రీన్ పైన అయితే నెంబర్స్ కూడా అవుతుందో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఒకవేళ మీరు కమిటెడ్ సీరియస్ ఉంటే కనుక క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.